హాయ్ ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను. ముందుగా అరటికాయలు తీసుకురండి. నేను ఇప్పుడు ఎలా పీల్ చేస్తున్నానో అలాగా కొంచెం వాటర్లో పసుపు వేసేసుకొని ఉప్పు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే అరటికాయ అనేది బ్లాక్ కలర్ రాకుండా మన అరటికాయ లాగే ఉంటుంది, కలర్ అనేది మారదు. అందుకని పసుపు నీళ్ళలో వేసేసుకుంటాను ఎక్కువ శాతం. కొంతమంది ఉప్పు కూడా వేస్తారు. ఎలా వేసుకున్నా పర్వాలేదండి. బ్లాక్ కలర్ రాకుండా ఉండాలంటే పసుపు వాటర్లో వేసేసుకోండి. నేను ఇప్పుడు ఎలా అయితే కట్ చేస్తున్నానో అలాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. అరటికాయలు తీసుకుని అవి పక్కన పెట్టేసుకోండి. ఇలాగా మనకి పోపుకి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఉండాలండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనకి వెల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ ఒకసారి వేసేసేయండి. పచ్చిమిర్చితో సహా వేసేసుకొని ఒక ఉల్లిపాయ కూడా కోసుకుని వేసుకోవచ్చండి. అది స్కిప్ అయిపోయింది. ఒక ఉల్లిపాయ కూడా కోసుకుని వేసుకోండి. వేసేసుకొని చీరికల్లా కోసుకోండి. ఉల్లిపాయ అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకొని వెంటనే అరటికాయ ముక్కలు అవేమీ బాగా మగ్గిపోకర్లేదు. కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఎక్కువ అంటే మొత్తం ఏమీ ఎగిపోకర్లేదు. అప్పుడు వెంటనే మన అరటికాయ ముక్కలు అనేవి తీసుకుని వేసేసుకుంటే సరిపోతుందండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం కారం సరిపడగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 సెకండ్స్ కారం అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనకి కొంచెం ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పప్పు వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా పిల్లలకి ఇలా కూడా పెట్టుకోవచ్చు. చారు పెట్టుకున్నా ఇంకేదైనా సరే వాటినట్టని చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ అందరూ ట్రై చేసుకుని చూడండి. అంతే, మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంత రుచికరమైన అరటికాయ ఫ్రై అనేది రెడీ. ఎవరికైనా వీడియో నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.